ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు పుడుతున్నాయట. మరి ఆ ప్రకంపనలు లోపట ఉన్నాయిగా బయటికి రావట్లే. ప్రకంపనలు ఎవరికి పుడుతున్నాయి? పేపరోళ్ళకి, టీవీ ఛానళ్ళకి లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లకు పుడుతున్నాయి గానీ, అసలు దోషులకి ఎక్కడా ప్రకంపనలు పుట్టట్లే. కేసీఆర్, కేటీఆర్ లేకపోతే హరీష్ రావో లేకపోతే ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు 4200 ఫోన్లను ట్యాప్ చేశారు అని చెప్పి బయటికి లీకులు చేస్తున్నారు. ఇప్పుడు చేసే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మరి అన్ని ఫోన్లు ట్యాప్ చేసి దొంగతనం విన్నాక మరి వాళ్ళ పైన ఇంతవరకు ఈగ కూడా వాలే. మరి ఏం చేసినట్టు? ఏం చేస్తున్నట్టు? గమ్మత్తు ఎట్లుందంటే ఫోన్ ఎవరిదైతే ట్యాప్ అయిద్దో ఆ ట్యాప్ అయిన బాధితులను పిలిచి వాంగ్మూలం తీసుకుంటున్నారు. వాళ్ళకే తెలవదు ఫోన్ ట్యాప్ అయింది. మీరు పిలిచి చెప్పేదాకా కూడా కొంతమంది తెలవకపోవచ్చు. నా ఫోన్ ట్యాప్ అయిందా నిజంగానేనా అని. వాళ్ళని పిలిచి నువ్వు వాంగ్మూలం తీసుకుంటే ఏమైతే ఫోన్ 4200 లేకపోతే 4300 ఎంతో కొంత ఒక సంఖ్య తెలిసింది మీకు. ఫోన్లు ట్యాప్ అయినాయి అని. ఆ ట్యాప్ చేసింది ఎవడో పట్టుకొచ్చి లోపటేయాలి కానీ వీళ్ళనందరిని పిలిచి స్టేట్మెంట్ తీసుకోవడం ఏంది? బీజేపీ ఎంపీలని, బీఆర్ఎస్ ఎంపీలని లేకపోతే ఇంకొక ఆయన పత్రికలోని, టీవీలోని పిలుత్తండ్రి. ఇప్పుడు బాధితుడిని పిలితే ఏమవుద్ది? అక్యూజ్డ్ ఓడు, నిందితుడోడు. వాని బట్ట రావాలి కదా! అప్పుడు కదా ప్రకంపనలొచ్చేది. వీళ్ళనే పిలిచి నీది ట్యాప్ అయింది, నీది ట్యాప్ అయింది అని చెప్తే ఇప్పుడు ఏమొస్తది? అది కాదు చేయాల్సింది. కానీ గమ్మత్తేందంటే అందరిని వీళ్ళనే పిలుత్తండ్రు. ఇప్పుడు సొంత పార్టీ, ప్రతిపక్ష నేతలు, మీడియా, సినీ, ఫార్మా ఇండస్ట్రీ సహా ఎవరిని వదలలేదట. అందరిని. సినిమా ఇండస్ట్రీ, మీడియా, ఫార్మా, రియల్ ఎస్టేటు, సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, సినిమా హీరోయిన్లు అందరిది. ఇంక మరి పోలీసోళ్ళని కూడా కొంతమందిని చేశారో ఏం పాడో తెలవదు. చేసి కేసీఆర్ మంచిగా ఆడియో రూమ్ ఒకటి పెట్టుకొని అందులో కూర్చొని ఇన్నడు అని అంటున్నారు. ఈనుకుంటా ఆయన రాజకీయాలు చేసి నేనేదో అద్భుతం చేసిన నా రాజకీయం ముందు మీరు తట్టుకుంటారా అండి. ఇదా? దొంగసాటుకు ఫోన్‌లని రాజకీయం చేయటం, దీన్ని రాజకీయం అంటారా? ఇది విజ్ఞత? ఆయనే చెప్తురు. ఇది విజ్ఞత, రాజకీయమా? ఇది నీతా? నియమమా? నైతిక విలువలా? అని చెప్తురు. మరి ఇది ఎక్కడిది? దొంగ పని కాదు. ఇది ఫక్తు దొంగ పనే. మళ్ళీ ఇదే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఆయన ఫోన్ ఇవ్వమంటే నా హక్కు, నా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది నా ఫోను అడగటం అనేది తప్పు, చట్టవిరుద్ధం అంటాడు. అంటే ఉత్త ఫోన్ అడిగితేనే చట్టవిరుద్ధం. అది కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అడిగితే చట్టవిరుద్ధం అయితే, ఎవరిదో ఫోను ఎందుకు చేసినో తెలవకుండా కాల్ రికార్డ్ చేసి ఇంటే ట్యాప్ చేసి మరి అదెంత పెద్ద తప్పు, అదెంత పెద్ద క్రైము. ఇది హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లు కూడా ట్యాప్ ఆట. 16 మంది హైకోర్టు జడ్జీల ప్రొఫైల్స్ సిద్ధం చేశారట. త్రిపుర, హర్యానా గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ ఫోన్లు కూడా ట్యాపు. రోజు రోజుకు పెరిగిపోతున్న బాధితుల సంఖ్య. సిట్ ఆఫీస్ క్యూ. నా ఫోన్ ట్యాప్ అయిందా? ఎప్పుడు, ఎలా అని బాధితుల ప్రశ్నలు. 4200 పైగా ఫోన్ నంబర్లు ట్యాప్ అయినట్టు గుర్తింపు. ఇప్పటికే 257 మంది సాక్షుల నుంచి స్టేట్మెంట్ రికార్డు. బెయిల్ రాక 10 నెలలుగా జైల్లోని పోలీసు అధికారులు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్న సిట్టు. తెర వెనక సూత్రధారులను బయటకు తీయడమే లక్ష్యంగా దర్యాప్తు. మరి ఆ తెర వెనకోళ్ళు ఎప్పుడు వస్తారు? చుక్కలు చూపిస్తారట ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావుకి ఒక్కడికి ఇప్పుడు ఈయనకు ఆదేశాలు ఇచ్చారట ఎవరు? ఆదేశాలు ఇస్తే నేను ట్యాప్ చేసిన అంటున్నా. ఆదేశాలు ఇచ్చినోడోడు, ఆదేశాలు ఇవ్వడానికి కారణమైన ఎవరు? వాళ్ళు కదా కావాల్సింది. ఆదేశాలు ఇచ్చింది డీజీపీ అని చెప్పిండు ఆయన. డీజీపీ అప్పుడు మహేందర్ రెడ్డి. మరి ఆయనకు సుక్కలు చూపియాలిగా. అసలు ఆయనకు మళ్ళీ ఎవరు ఆదేశాలు ఇచ్చారు? మహేందర్ రెడ్డికి. ఆయన కూడా సుక్కలు చూపియాలిగా. ఈ సుక్కలు ఉట్టిటి సుక్కలా? ఇక్కడిక్కడే మాట్లాడుకున్నాయా? లేకపోతే ఏమైనా లోపాయికార ఒప్పందం జరిగి మేమేం గిచ్చినట్టు చేస్తాం, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి, క్లోజ్ చేద్దామని మాట్లాడుకునరా అనేది ఒకవైపు బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇది ఇట్ట కాదు, సీబీఐకి అప్పచెప్పాలా అని. వాస్తవంగా సీబీఐకి అప్పచెప్పడం కాదు, సీబీఐయే దీంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే టెలిఫోన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద వస్తుంది ఇది. ట్రాయ్ కింద టెలిఫోన్లు కదా. ఫోన్లు ట్యాప్ చేయటం అంటే అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది వాస్తవంగా. వాళ్ళు మరి అదును కోసం చూస్తారా, వీళ్ళు ఏం చేస్తారో చూసిన తర్వాత దిగుతారా కానీ వాళ్ళు అవకాశం ఉంది. అది అవకాశం ఉండటంతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఒక ప్లాన్ వేసిందట. హైకోర్టులో, సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్లు వేద్దాం మనం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయట్లా, సిబిఐ ఎంక్వైరీకి అనుమతించండి, ఆర్డర్ చేయండి అని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పిటిషన్లు వేసే అవకాశం ఉందట. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ చూపు సిబిఐ వైపు. కేంద్ర మంత్రులు సహా లీడర్ల డిమాండ్. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు. రాష్ట్ర సర్కార్ నాంచుతుందనే ఆరోపణ. సిబిఐకి అప్పగిస్తే లిక్కర్ కేసులాగే నీరు గారుస్తారని కాంగ్రెస్ కౌంటరు. ఈ వాళ్ళు నీరు గారుస్తారు, మీరు నీరు గారుతారు కానీ అసలుడికి ఏం కావట్లేదు కదా. ఎన్నికల టైంలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశారంటాడు మంత్రి వివేక్ వెంకటస్వామి.
కేసీఆర్, కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎవరు చేయాలి? మీరే ప్రభుత్వమే. చేయాల్సింది మీరే. వందల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలు వాళ్ళెట సాక్షులు ఎదురు వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళకి తెలవదు. వాళ్ళని పిలిచి మీరు ఇప్పుడు చెప్పిందాక.